ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి? మరి ఉదయకాల సమయంలో చదవబడినటువంటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ దేవదేవుని చేతిలో మనం ఉన్నట్లయితే మన జీవితంలో కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, కీర్తన 16:11, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని వ్రాయబడి ఉన్నది. అవును, జిగటమన్నైన మనము కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మనము దేవుని చేతిలో ఉన్నాము. అయితే దేవుని చేతిలో మనం ఉంటే నిత్యము సుఖములు మనము అనుభవించగలుగుతాం. అవును, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని భక్తుడు చెప్తున్నాడు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని. కీర్తనకారుడు 104వ కీర్తన 21వ వచనంలో ఇలా వ్రాస్తున్నారు: సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. అవును, మనము దేవుని చేతిలో ఉంటే ఆయన చేతిలో ఉన్న ఆహారాన్ని కూడా మనము తీసుకోగలము. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నిత్యము సుఖములు అనుభవించే స్థితి మనకు కలిగి ఉంటుంది. కనుక మనము దేవుని చేతిలో ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలు కలుగుతాయి. మత్తయి సువార్త 14:19 వచనం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. స్తోత్రం. దేవుని చేతిలో ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, నిత్యము సుఖములు పొందుకుంటాం, సమృద్ధితో నింపబడతాం, ఆశీర్వాదంతో నింపబడతాం. ఈ వాక్యాలన్నీ మనము ధ్యానించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయి. జిగటమన్నైన మనము దేవుని చేతిలో ఉండాలి. ఆయన సరైన పాత్రగా మలచి ఆయన వాడుకుంటారు. విరిగిన నలిగిన బ్రతుకులను ఆయన సరిచేయగలడు, కృంగిన వారిని లేవనెత్తగలడు. గనుక దేవుని చేతిలో మనం ఉంటే బాగుగా కట్టబడతాము. సుఖ సంతోషాలతో సమృద్ధి ఆశీర్వాదాలతో నింపబడతాము. గనుక ఆ పరమ కుమారి చేతిలోకి మనలను మనం అప్పగించుకుందాం. సరైన పాత్రగా, పనికి వచ్చే పాత్రగా మారిపోదాం. అలాగున మనలను దేవుడు చేయునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నైనా నీ పాద సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారని మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అవునైనా నీ చేతిలో మేము ఉంటే మాకు నిత్యము సుఖములు కలుగుతాయి, సమృద్ధితో నింపబడతాము. అంతేకాకుండా ఆశీర్వాదం పొందుకుని ఆశీర్వాదానికి కారకులుగా మారిపోతాం. అవునైనా మా ప్రియులందరినీ కూడా ఆ రీతిగా ఆశీర్వదించండి. నైనా నీకు స్తోత్రాలు. ఈ 2025 అంతా కూడా నీ కాపుదలిచ్చి క్షేమాన్ని అనుగ్రహించావు. ఇంకా కొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోచున్నాం. నూతనమైన వాగ్దానాలు మాకు అనుగ్రహించి ప్రభా, 2026 అంతా కూడా నీ చేతిలో మేముండి నీ ఆశీర్వాదాలు పొందుకుని ఆశీర్వాదాలకే కారకులుగా మేము ఉండినట్లు సహాయం చేయండి. నీ వాగ్దానాలతో మమ్మల్ని నింపి స్థిరపరిచి బలపరచండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.